పార్టీలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లొల్లి మొదలైంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తారు అని అంటున్నారు కదా. 2-3 రోజుల కిందట సీఎం బోయిండు, ఒక దిక్కు అసెంబ్లీ నడుస్తూనే సీఎం ఢిల్లీకి బోయిండు. సీఎంతో పాటు ఇంకొక 2 మంత్రులు కూడా వచ్చిర్రు వాళ్ళు ఇవాళ. సరే, ఇంకో కొన్ని రోజులలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అంటే 6 మంత్రివర్గంలో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. 6గురిని మంత్రి పదవులకి ఇవ్వాలి ఇంకా. సో ఆ 6గురితో పాటు ఉన్న ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళని కూడా ఒకరిద్దరిని తీసేసి వేరేటోళ్ళని కొత్త వాళ్ళని తీసుకొస్తారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది ఆ క్యాబినెట్ విస్తరణ రోజు అర్థమవుతుంది మనకి. ఇప్పటివరకైతే 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలకు 6గురిని మంత్రులు కాబోతున్నారు అని ఒక మాట. 6 ఇప్పుడే నింపరు, 4 నింపుతారు, ఇంకొక 2 ఖాళీ ఉంచుకుంటారట. మళ్ళా ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా అరే గట్లెట్లయితుంది, మా సామాజిక వర్గానికి రాలేదు కదా అని మాట్లాడుతాను, లేకపోతే మా జిల్లాకి రాలేదు కదా అని మాట్లాడుతాను, అప్పుడు వాళ్ళకి ఏమన్నా నింపుతారేమో, మరి దేనికోసం ఖాళీ పెడతా అనుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పటికీ 15 నెలలైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. 15 నెలలు అవుతుంది. 15 నెలలలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. చాలా శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖలన్నీ కూడా ఇప్పుడు సీఎం దగ్గరనే ఉన్నాయి. దాంట్లో కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి. హోంశాఖ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లా చాలా కీలకమైన శాఖలు కూడా సీఎం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయనే చూస్తున్నాడు వీటన్నింటి మీద. సో ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవుల కోసము ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మా సామాజిక వర్గంకి ఇవ్వాలనో, సామాజిక వర్గం ఈక్వేషన్లో కొంతమంది, జిల్లాల ఈక్వేషన్లో ఇంకో కొంతమంది, లేకపోతే నాకు గతంలో పార్టీలకు వచ్చినప్పుడే మంత్రి పదవి ఇస్తారు అనే హామీ ఉంది కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని, అట్లా రకరకాల ప్రయత్నాలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నట్టు. ఆల్రెడీ సీఎం హైకమాండ్ దగ్గరికి పోయి వచ్చిండు, ఢిల్లీకి పోయిండు. ఆ పర్యటన మొత్తం కూడా మంత్రివర్గ విస్తరణ మీదనే. మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఇక ఉగాది ముందో వెనకనో ఉగాది టైంలోనో ఉంటుంది అనేది కూడా చెప్తుంది. సరే, వీళ్ళకి కొంతమందికి వస్తాయని కొన్ని కూడికలు, తీసివేతలు, ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఒక దిక్కు అసెంబ్లీ జరుగుతున్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించి మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలందరూ హైకమాండ్కి ఒక లెటర్ రాసిర్రు. మొత్తం ఈ విస్తరణ అనేది చిచ్చుబెట్టింది అని ఎందుకు అంటున్నా అంటే ఇగో దీనికోసం చూడు. వీళ్ళు ఏం రాసిర్రంటే మీనాక్షి నటరాజన్కి రాసిర్రు. ఎందుకంటే ఇప్పుడు దీప్దాస్ మున్షి పోయిన తర్వాత వాళ్ళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఈమె ఉంది కాబట్టి ఈమెను అడ్రస్ చేసుకుంటూ మీనాక్షి నటరాజన్కి లెటర్ రాసిర్రు. ఏంటి అంటే మాదిగ కమ్యూనిటీలో 32 లక్షల వరకు జనాభా ఉంటుంది తెలంగాణలో. ఎప్పటి వరకు 2011 సెన్సెస్ ప్రకారం ఇది. ఇంకా ఇప్పుడు 2025 వరకు తీసుకుంటే ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అంతకుముందు చేసిన సెన్సెస్ ప్రకారమే 32 లక్షలు ఉంటారు. ఈ రోజు వరకు తీసుకుంటే ఇంకా 15 లక్షలు ఎక్స్ట్రాగా అవుతారు. దీనికి 32 లక్షలే కాక ఇంకా 15 లక్షల మంది ఉండుంటారు మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. కానీ క్యాబినెట్లో మా కమ్యూనిటీకి ఇవ్వరు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా మా కమ్యూనిటీకి ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళ డిమాండ్. దానికోసం రాసిర్రు లెటర్. ఇంకేమంటారు వీళ్ళు, పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క సింగిల్ సీట్ని కూడా మాదిగ కమ్యూనిటీకి ఇవ్వలేదు. తెలంగాణలో చాలా పాపులేషన్ ఉంటుంది, చాలా జిల్లాలలో ఈ కమ్యూనిటీకి సంబంధించిన పాపులేషన్ ఉంటుంది. కానీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఎట్లా, మాకు అన్యాయం జరుగుతుంది కదా అని వీళ్ళు సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అట్లనే మీనాక్షి నటరాజన్ అందరినీ కూడా ఒక్కసారి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఒక లెటర్ రాసిరు. ఒక దిక్కు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాసిరు. ఆపర్చునిటీ ఇన్ ద అప్కమింగ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటున్నారు కదా. దాంట్లో ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలని ఎవరెవరు, కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే, అట్లనే తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే, వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే, మొత్తం ఎమ్మెల్యేల సంతకాలు చేసి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన దాన్ని హైకమాండ్కి ఒక లెటర్ రాసిరు, లెటర్ పంపించిరు. ఇది ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఏం అడుగుతుర్రు, తెలంగాణలో చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, చాలా జిల్లాలలో కూడా మా పాపులేషన్ ఉంటుంది. గతంలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క సీటు కూడా మా కమ్యూనిటీకి ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా మాకు స్థానం ఇవ్వకపోతే ఎట్లా అనేది వీళ్ళందరూ ఇప్పుడు హైకమాండ్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఇవాళ అసెంబ్లీలో చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా ఇవ్వాలనే కాదు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు లంబాడా వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతారు మా కమ్యూనిటీకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు అని.
ఇంకో దిక్కు మున్నూరు కాపు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ కూడా లెటర్ రాసేటందుకు చూస్తున్నారట, లెటర్ రాద్దాం మనం కూడా హైకమాండ్కి అని. అట్లనే యాదవ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఉండే సామాజిక వర్గం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ మంత్రివర్గం అయినా సరే ఆ మంత్రివర్గంలో యాదవ కమ్యూనిటీ నుంచి ఒక మంత్రి ఉండేటోడు. కానీ ఇప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాత్రమే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక్క మంత్రి కూడా లేడు. మాకు కూడా ఇవ్వాలి కదా ఖచ్చితంగా, ఎందుకు ఇస్తలేరు అని ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు కూడా డిమాండ్ చేస్తారు. వాళ్ళు కూడా రెడీ అవుతారు, ఇవాళ రేపు ఢిల్లీ పోదామనా లేకపోతే హైకమాండ్కి లెటర్ రాద్దామనా అనేది యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా రెడీ అవుతున్నారట. ఇంకో దిక్కు వాళ్ళకి నల్గొండ జిల్లాకి సంబంధించిన చాలా మంది నాయకులు కూడా చెప్తున్నారట. ఎందుకంటే నల్గొండ జిల్లాలో చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ కమ్యూనిటీ, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి స్థానం ఇవ్వాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది మనకు అనేది వాళ్ళు. అట్లా ఏ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు హైకమాండ్కు లెటర్ రాసేందుక లేకపోతే ఢిల్లీకి పోయి హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చేందుక ఎట్లనో ఒక రకంగా కానీ ఖచ్చితంగా ఢిల్లీ వరకు చేరాలి, ఇది ఖచ్చితంగా మాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల్సిందే అనేటువంటిది ఎమ్మెల్యేలందరూ పట్టుబడుతురట. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ, బీసీ జనాభాకి సంబంధించింది, బీసీ డిక్లరేషన్ ఇచ్చిర్రు, వీటన్నింటి విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పుకుంటేనే ఇస్తున్నటువంటి మంత్రివర్గంలో కావచ్చు లేకపోతే ఇస్తాము అని చెప్పే పదవులలో కావచ్చు మాకు ప్రాతినిధ్యం ఇవ్వకుండానే మేము బీసీ జనాభాను చేసినాము, ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు, ఎవ్వరు చేయలేదు ఇప్పటివరకు అని అనుకుంటూనే ఇంకా దిక్కు మంత్రివర్గంలో బీసీలకు తగిన స్థానం ఇవ్వకపోతే అసలు ఎట్లా మేము ఏం చెప్పాలి? రేపు పొద్దున జనాల దగ్గరికి పోయినప్పుడు జనాలు ప్రశ్నిస్తారు కదా, మీరు కేవలం మాటలు చెప్పడానికి ఇప్పుడు ఆ పదవులు ఇచ్చే దగ్గరేమో మేము వద్దు, కానీ మాటలు చెప్పే దాంట్లో లేకపోతే ఏదో మేము లెక్కలు పెట్టినామంటే లెక్కలు పెట్టి ఏం చేసిరు మీరు? లెక్కలు పెడితే లెక్కలకు తగ్గట్టు పదవులు కూడా ఇవ్వాలి కదా, ఎందుకు పదవులు ఇవ్వలేదు అంటే మేము ఏ ముఖం పెట్టుకోమంటావు అనేది చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారట. బయట నుంచి ప్రశ్నించడం కాదు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే మాట్లాడుతున్నారట. రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలలో కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా జనాల దగ్గరికి పోయి మేమేదో కులగణనది బీసీ జనాభాకి సంబంధించినటువంటి దాని మీద చేసినమ్మా మేము కులగణన అని చెప్పుకుంటే సరిపోదు, ఇచ్చే పదవులలో కూడా అది పాటించాలి కదా, లేకపోతే రేపు పొద్దున జనాల నుంచి ఎదురయ్యేటువంటి ప్రశ్నలకు మేము ఎట్లాంటి సమాధానం చెప్పుకోవాలి, మాకు ముఖం ఉండదు కదా అనేది కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడుతున్నారట. మొత్తం మీద ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఈ విస్తరణ అనేది మళ్ళొకసారి చిచ్చు పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ఎవరు ఏమైనా మాట్లాడతారు, ఎవరికైనా పదవులు అడగొచ్చు లేకపోతే ఏదన్నా అడగొచ్చు, ఏమన్నా మాట్లాడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో అది ఎక్కువ ఉంటుంది, పార్టీకి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా పార్టీలో అని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటారు. సో అందులో భాగంగానే ఇవాళ వీళ్ళు లెటర్లు రాసిర్రు, కానీ సాయంత్రం వరకే ఇంకో కొంతమంది కూడా వాళ్ళ కమ్యూనిటీకి మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్కి లెటర్ రాస్తారని, అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత కావాలంటే కొంతమంది నాయకులు ఢిల్లీకి కూడా పోతారు. ఎందుకంటే ఏ నిర్ణయం జరగాలన్నా కూడా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకి సంబంధించింది కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ తీసుకున్న నిర్ణయం కాదు, ఢిల్లీకి పోయే తీసుకున్న నిర్ణయం కదా. కాబట్టి ఢిల్లీకి పోయే మేము కూడా మా కమ్యూనిటీ నుంచి తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, జనాభా ఏంది, ఎందుకు అడుగుతున్నాము అనేది ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఓట్ల కోసం అక్కడికి పోయినప్పుడు జనం మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మేము హైకమాండ్ దగ్గరికి పోతాం. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటాం, తాడో పేడో అక్కడికే పోయి మా కమ్యూనిటీకి కూడా మంత్రి పదవి ఇవ్వాలి అనేది అడుగుతాము అని చెప్తున్నారట. ఇప్పటివరకు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు లెటర్లు రాసిరు, ఇంకా సాయంత్రం వరకు వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా లెటర్లు రాసే అవకాశం ఉంది. దాని తర్వాత అవసరం అనుకుంటే ఢిల్లీ వరకు కూడా పోతాం, ఢిల్లీకి పోయి కూడా హైకమాండ్కి చెప్తాము మేము ఏం అడుగుతున్నాం, న్యాయపరమైనటువంటి డిమాండే, న్యాయంగా అడుగుతున్నాం మేము, ఎందుకంటే జనాభా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మాకు పదవులు కూడా ఇవ్వండి అనేటువంటిదే మేము అడుగుతున్నది. అట్లనే మేమేం కొత్తగా అడుగుతున్నటువంటివి కూడా కాదు. వీళ్ళైతే ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గతంలో కూడా ఇవ్వలేదు, ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్లో మాకు స్థానం ఇవ్వాలి అనేటువంటిది హైకమాండ్ని డిమాండ్ చేస్తాము అని చెప్తున్నారు. నాట్ ఓన్లీ వీళ్ళు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆయా కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు మేము హైకమాండ్ దగ్గరికి పోతాం, హైకమాండ్ దగ్గరే తాడో పేడో తేల్చుకుంటాము అని, తాడో పేడో తేల్చుకునేందుకు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది మనకి.